హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా లంచ్లోకి సొరకాయ పచ్చికారం చేశాను. ఎప్పుడు పప్పాయి కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చికారం రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, కొద్దిగా జీరా వేసి బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి క్రిస్పీగా ఫ్రై చేయండి. క్రిస్పీగా ఫ్రై అయితే తినేటప్పుడు పంటికి తగులుతూ కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులోకి మనం పచ్చికారం రెడీ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కారాన్ని కూడా వేసేసి దానిలో పచ్చిదనం అంతా పోయేటట్టు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయని మా సైడు ఆనపకాయ అంటారండి, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. కర్రీ అయితే నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇక్కడైతే పచ్చికారం బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి, కూర ఫాస్ట్గా ఉడుకుతుంది. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. అప్పుడు అందులో ఉండే వాటర్ రిలీజ్ అవుతుంది. మూత పెట్టి మగ్గించండి. నెక్స్ట్ ఇందులోకి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరిని కొద్దిగా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 మినిట్స్ తర్వాత చూస్తే కూర కొద్దిగా మగ్గింది. ఇందులోకి మీకు అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా సొరకాయ ముక్కల్ని మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుతూ ఉండండి. కూర మొత్తం అడుగు పట్టేయకుండా వాటర్ రిలీజ్ అయ్యి కూర అయితే మెత్తగా ఉడికిపోయింది. ఈ స్పైసెస్ పసుపు సరిపోతుంది. మీకు కొద్దిగా సాల్ట్ చాలకపోతే ఈ టైంలోనే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరిని మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేసి ఒక 1 మినిట్ కుక్ చేయండి. ఎక్కువ కుక్ చేయవసరం లేదు. 1 మినిట్ కలుపుతూ కుక్ చేయండి. లాస్ట్లో గుప్పెడు కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, రోటీ, చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీరు ట్రై చేయాలి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.